నమస్కారం నా రైతులందరికీ. గత 10 రోజులుగా పడుతుండే వానలు, 10 దినాలు ఇంక పడుతుండే హెవీ వానలకి టమాటా క్రాప్ చాలా అంటే చాలా డ్యామేజ్ లేండి. ఇప్పుడు మీరు చూస్తుండే తోట వచ్చి 10,000 నారన. ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు బార్డర్న. భయంకరమైన క్రాప్ డ్యామేజ్న. కాయ మీద మచ్చలు, గిజ్జి, ఊజీకి ఇవినా చెట్టు మొత్తం ఈ స్టేజ్కి వచ్చేసిందా. చెట్టు అంతా నల్ల మచ్చ, గిజ్జి, ఊజీకి. పొద్దునాల షాంపులు పడే తోటన ఏ ప్రయోజనమే లేదు. అసలు పెట్టుబడి కూడా కాదు నా పెట్టుబడి కూడా. ఇవి అంటే ఇవి క్రాప్ డ్యామేజ్. మొత్తం అంతా క్రాప్ డ్యామేజ్ అన్న. చూడొచ్చు చెట్టు ఎట్లా ఉండిన చెట్టు అంటే ఫుల్ డ్యామేజ్. పూతంతా డ్రాప్ అయిపోయింది. కాయ హెవీ గెజ్జి, ఊజీకి. యువ తోటనే కదా మా ఏరియాలో మొత్తం అంతా ఇదే కూడే. చెట్లు ఉన్నాయి, మొత్తం అంతా తోట అంతా బర్న్ అయిపోయింది. ఇట్లా వానలు పడితే రైతులకి పెట్టుబడులు కూడా కావు. రేట్లు 1000 రూపాయలు అమ్మినా కూడా ప్రయోజనం లేదన్న. ఇంకా ఆపక ముందర చూపిస్తాను. నీళ్ళు పాతాడు ఇప్పుడు కూడా ఊరే ఊట్లు పట్టాయండి అంతా, భూమి అంతా. చూడొచ్చునా హెవీ అంటే హెవీ క్రాప్ డ్యామేజ్. 10,000 నారకి ఓ ట్రిప్ కన్నా 100 బాక్సులు చిక్కితే పర్వాలేదన్నా. లేదనుకో అది కూడా కష్టమే చిక్కేది కూడా. ఎకరా కంటే కొంచెం చాలా ఉంటుంది. మొత్తం ఇట్లా అయిపోయింది చెట్టు. పూత కానీ నెక్స్ట్ మళ్ళీ పిండి కానీ ఏమీ లేదు నా. ఇవి అంటే ఇవి నల్లమచ్చ. చెట్టు ఇట్లా అయిపోతుంది. మన బండి వానికి చెరువులోకి నీళ్ళు అక్కడ దండిగా వచ్చాడు. క్రాప్ డ్యామేజ్ హెవీగానే ఉంది.